డిసెంబర్ 25, 2023న ఈసీఐఎల్లోని అంబేద్కర్ చివరస్తాలో మనుస్మృతి దహన కార్యక్రమం నిర్వహించారు. స్ఫూర్తి గ్రూపు, భారత నాస్తిక సంఘం వారిచే నిర్వహించగా వివిధ సంఘాలు, ఆ సంఘ ప్రతినిధులు వచ్చి పాలు పంచుకొని ఈ దహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సంఘం సావిత్రి గారు మాట్లాడుతూ, మనుస్మృతిని తగలబెట్టడం అంటే స్త్రీ విముక్తిని కోరుకున్నట్టని మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత కాన్సెప్ట్లో ప్రసాద్ బాబు గారు మాట్లాడారు. మనుధర్మ శాస్త్రం గురించి ఎందుకు తగలబెడుతున్నారు, ఎప్పటి నుంచి తగలబెట్టడం అనేది వివరించారు. అదేవిధంగా నాస్తిక సంఘము రషీద్ ద్రావిడ గారు కూడా మాట్లాడుతూ, అసలు ఈ శిక్షా నేరం అందరికీ సమానం లేకపోవటమే ఈ మనుస్మృతికి ప్రధాన కారణం. రాజ్యాంగానికి శిక్షలు ఎవరికైనా ఒకే విధంగా ఉంటాయని వివరించడం జరిగినది. పుట్టినప్పుడు తల్లి సంరక్షణలో ఉందో, పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలో, తర్వాత భర్త తదనంతరం మరణాంతరం పిల్లల సంరక్షణలో ఉంటున్నటువంటి ఒక మహిళకు విముక్తి చెందాలంటే ఈ మనుస్మృతి అనేది ఏదైతే ఉందో, బానిసలుగా చూస్తున్నటువంటి మనుస్మృతి ఇచ్చడమెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళలకు, శూద్రులకు అంతరాని వారిగా చేసినటువంటి మనుస్మృతిని, రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మనుస్మృతిని డిసెంబర్ 25వ తేదీన అంటే ఈరోజు దహనం చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎందుకు దహనం చేసిందంటే, శూద్రులకు, మహిళలకు విముక్తి కలగాలంటే ఈ మనుస్మృతి అనేది ఈ భారతదేశంలో ఉండొద్దని చెప్పేసి గట్టిగా నినదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మహిళలు స్వేచ్ఛగా బయటికి వెళ్ళాలంటే ఇలాంటి బానిసలుగా మారుస్తున్నటువంటి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ నుంచి బయటికి రావాలంటే ఈ మను ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ మనువు రచించాడని చెప్పేసి, ఆ ధర్మ ప్రకారమే నడవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న బ్రాహ్మణులకు, వ్యాపారవేత్తలకు వ్యతిరేకంగా వాళ్ళని విమర్శించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జ్యోతిరావు పూలే తర్వాత మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చి మహిళలకు, శూద్రులకు అనేక రకాలుగా హక్కుల్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఈరోజు మనుస్మృతి దహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జరుపుకొని మనకు విముక్తి కల్పించిన రోజును ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మాల్లో ఉన్న మనుషులను తీర్చి, మనుషులని అనేక రకాలుగా విభజించి, మనుషులపైన ఒక తప్పుకు ఒక శిక్ష అని, 8 కులాలు చేస్తే ఒక శిక్ష, 10 కులాలు చేస్తే ఇంకొక శిక్ష అని శిక్ష స్మృతి ఏదైతే ఉందో అంటే దాన్ని అప్పటి రాజ్యాంగం అని చెప్తున్నారు. కానీ మనుషులను విభజించి బ్రాహ్మణులకు ఒక శిక్ష ఒకే నేరానికి, అందులో ఉన్న చైత్రులకు ఒక శిక్ష, అందులో ఉన్న వైశ్యులకు ఒక శిక్ష, కానీ అట్టడుగులున్న శూద్రులకు మాత్రము అత్యంత క్రూరమైన శిక్షను విధించిన మనుస్మృతి ఏదైతుందో ఇది మనుషులకు సరైనది కాదని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది మనుషులకు అవసరం వచ్చేది కాదు, ఇది మనుషుల్ని చీల్చి విభజించి పాలించే సూత్రం, ఇది ఉండకూడదు, ఏ దేశంలో కూడా ఉండకూడదు, ఇది ఎవరు కూడా పాటించకూడదని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది ఆచరణకు యోగ్యం కానిది, ఇది సమాజాన్ని వెనకకు తీసుకుపోతుందని చెప్పి ఇది సమాజంలో ఉండకూడదని మనుస్మృతిని దహనం చేసిన రోజు. ఇది ఒక గొప్ప చైతన్యమైన రోజుగా మనం తీసుకొని ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ దేశంలో దాని నాగల భారత రాజ్యాంగం అనేది రచించుకొని ఇది స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని మనము పాలించుతున్న రోజుల్లో ఇంకా కూడా మనుస్మృతిని తీసుకురావాలని కొంతమంది కుట్రపూరితంగా దాన్ని వెనకడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం, అన్యాపేక్షగా తీసుకొచ్చే ప్రయత్నం, లేకపోతే అఘోషితంగా కూడా దాన్ని అమలు చేస్తున్న క్రమం ఉన్నది. కాబట్టి ఆ అవసరాన్ని ఇప్పుడు గుర్తించి మేమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వం తీసుకొని
దీన్ని మనుస్మృతిని మేము ఈరోజు దహనం కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. అందుకనే ఇందులో ఉన్న అందరూ కూడా, చూసే ప్రజలు కూడా, అట్టడుగున్న ప్రజలు కూడా దీనికి భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇది మానవ సమాజానికి వ్యతిరేకమైంది, మనసును చీల్చే ఒక సభ్యత లేని కాబట్టి, అనాగరికమైంది కాబట్టి ఇది అమలు చేయడానికి వీల్లేదు. రానున్న రోజుల్లో దీన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలని చెప్తూ మేము ఈరోజు మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేపట్టినాం. అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎందుకు కాల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఆ నీటిని, మహచ్చరువులో ఉన్నటువంటి నీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేటువంటి చట్టాలు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అంటరాని కులాలకి నీటిని ముట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. దాన్ని అడ్డుకున్నటువంటి అగ్ర కులాల వాళ్ళు దాన్ని అడ్డుకుంటం వల్ల అప్పుడు ఆయన అడగడం జరిగింది, ఏ సిద్ధాంతం ప్రకారం మీరు దీన్ని చేస్తున్నారు? ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద సర్వ హక్కులు అన్ని మానవులకు ఉందని ప్రభుత్వం ఒక శాసనం ఉన్నప్పటికీ కూడా అడ్డుకుంటానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించినప్పుడు, ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారము అంటరాని కులాల వాళ్ళు ఈ నీటిని తాగడానికి వీల్లేదు, ఈ నీటిని కనుక వాళ్ళు ముట్టుకున్నట్లయితే మిగిలిన వాళ్ళకి అది పనిచేయదు అనేటువంటి వాదనలు చేసి ఆ రోజున మనుధర్మ శాస్త్రాన్ని ఈ శాస్త్రం ప్రకారం మీరు ఇది కాదు అన్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ జరిగినప్పుడు ఒక బ్రాహ్మణ కులస్తులు, అంటే ఆ ఉద్యమాన్ని అంటరాంతరానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక ఉద్యమంలో ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో అతనితో దీన్ని ప్రతిపాదించి ఈ మనుధర్మ శాస్త్రం క్రూరమైంది, కేవలము ఒక గుప్పడి మనుషులకు అన్ని హక్కులు ఇచ్చి గంపెడు ప్రజలకి ఎలాంటి హక్కులు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి స్మృతిని ఎట్టి పరిస్థితుల్లో మంటబెట్టినటువంటి మహాయోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని మనం కనుక 96 ఏళ్లలో ఆ మనుస్మృతి చేసినటువంటి ధ్వంసాన్ని కనుక మీరు చూసినట్లయితే అన్ని రంగాల్లో మానవ అభివృద్ధి జరగకుండా ఆటంకపరుస్తూ ఇప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా దాన్నే ఉపయోగించి దేశ ప్రజలందరినీ కూడా, మెజారిటీ ప్రజలందరినీ కూడా ఎలాంటి హక్కులు లేకుండా చేసి కేవలం కొద్ది మంది మాత్రమే అన్ని సర్వ హక్కులు అనుభవిస్తూ అణగబడుతున్నటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో తగలబెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదని తెలియజెప్పడానికి ఈ రోజున ఈ దహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఈరోజు డిసెంబర్ 25 ఈ 25ను ఎన్నో సంవత్సరాలకెళ్ళి అంబేద్కర్ ఇంతకుముందు మన సారు చెప్పినట్టుగా 1927లో మహాచరు ఉద్యమం అప్పుడు జరిగిన పోరాటంలో 47 మంది చచ్చిపోయినప్పుడు కోర్టు ద్వారా అప్పుడున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి కోర్టు ఎక్కి ఆ కోర్టు ద్వారా ఆ నీటిలో చేయి పెట్టడానికి తీసుకొచ్చిన అంబేద్కర్ ఆయన చదువు విధానంతో ముందుకొచ్చిందని చెప్పి ఆ రోజు ఈ భారతదేశంలోని మనుషుల్లో దాగి ఉన్న ఈ మనుధర్మాన్ని, ఈ కుల వ్యవస్థను, ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారమే కుల వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ఈ కుల వ్యవస్థను కాల్చేయాలంటే ఈ ముందుగా ఈ శాస్త్రాన్ని కాల్చేస్తే మనుషుల్లో కొంత చేంజ్ వస్తుందని చెప్పి ఆ రోజు తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఏరియాలో ఈ మనుధర్మాన్ని తగలబెడుతున్నామే తప్ప మనలాంటి వాళ్ళు 10 మంది 20 మంది ఎన్నో తరాల నుంచి కూడా తగలబెడుతున్నారే తప్ప మనుషులలో ఉన్న మానసికమైన ఆ మనుధర్మాన్ని మాత్రం వదులుకోవట్లేకపోతున్నారు. అందులో ఆదర్శవంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఇంకా ఇక బాబాల గురించి వీళ్ళ గురించి అంటే వాళ్ళది అదే విద్య కాబట్టి వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల కానించి ఈ ఎత్తుకట్టులతోటే ఈ మనుధర్మం ఉంది కాబట్టి ఆ మనుధర్మాన్ని కాదనుకుంటూ కూడా ఆదర్శాలు చెప్పుకుంటూ కూడా మళ్ళీ అదే మనుధర్మాన్ని
అనుసరిస్తున్న క్రమాలు కనబడుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ముందుగా మనసులో ఉన్న ఈ మనుధర్మ భావజాలాన్ని, ఎత్తు చక్కులు అనే భావజాలాన్ని మనము మసిపూసుకోవాలి. మసిపూసుకున్నప్పుడే మనం ఐక్యంగా కలిగి ఏదైనా సాధించగలం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు నిన్న జరిగే ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఒక చేంజ్ వచ్చింది. అంటే రేపు జరిగే పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఒక చేంజ్ రావాలని, దానికోసం మనం ప్రయత్నం చేయాలని ప్రజల దగ్గరికి మనం పోయి ఈ శాస్త్రము, ఆ రాజ్యాంగం ఏది కావాలనేది ఒక దీని గురించి దాని గురించి వివరించుకుంటూ చెప్పాలి. ఒక చట్టము వచ్చిన తర్వాత, లేకుంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఎవరం ఏం చేయలేం. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన 6 చట్టాలు అందులో వ్యతిరేకించే ఎంపీలను, వేరే పార్టీ ఎంపీలను మొత్తము 150 మంది బయటికి నెట్టి చట్టం చేసింది. ఇది బలవంతమైన చట్టం. అందుకోసమే మనము ప్రజల మధ్య పోయి ఒక ప్రజాస్వామికబద్ధంగా కాకుండా ఒక అప్రజాస్వామికబద్ధంగా కూడా చట్టం తయారైనాక మనం ఏం చేయలేము. రేపు మనస్ఫూర్తి వచ్చినాక దళిత బహుజనులు ఏది చేయలేరు. వాళ్ళ వృత్తి కార్యక్రమాలు ఉండాలి. ఇంతకాలం చేసిన ఈ బిజినెస్లు, ఈ చదువులన్నీ ఆగిపోతాయి. మళ్ళా ఎంత కాలం వస్తాయని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మన ప్రయత్నం మనంగా ప్రజల వద్దకు పోవాలి, చేసి చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇటు చూపెట్టండి, ఇటు చూపెట్టండి, ఇటు పెట్టండి. ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ 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 మతోన్మాదులారా, ఖబర్దార్ ఖబర్దార్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి నశించాలి మనుస్మృతి, నశించాలి 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 మనుస్మృతి, నశించాలి 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 మనుస్మృతి, నశించాలి 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 మనుస్మృతి, నశించాలి 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 మన ధర్మశాస్త్రం, నశించాలి 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 మన ధర్మశాస్త్రం, నశించాలి నశించాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి.